ఆహ్లాదకరమైన వాతావరణం, ఆలోచనలో కూడా అంతుచిక్కని అద్భుతమైన శిల్ప నిర్మాణం. ఎటు చూసినా మనసుకు ప్రశాంతతనిచ్చే ప్రకృతి. ఇన్ని అద్భుతమైన హంగుల నడుమ తెలంగాణలోని భువనగిరి జిల్లా మానేపల్లి కొండపై సుమారు 22 ఎకరాల్లో అత్యంత సుందరంగా నిర్మితమైంది స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ఇంతటి ఆధ్యాత్మికపరమైన ఈ ఆలయాన్ని రెండవ తిరుపతిగా కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం భువనగిరి జిల్లా మానేపల్లి కొండపై ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అత్యంత సుందరంగా నిర్మించినటువంటి శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద మనం ఇక్కడ ఉన్నాము. ఎటు చూసినా కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నటువంటి విజువల్స్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి మనం శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఎంట్రన్స్లో ఉన్నాము. ఇక లోపలికి వెళ్ళి మనం స్వామివారి యొక్క మరిన్ని విశేషాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామివారిని స్మరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఎంట్రన్స్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆయుధాలైనటువంటి శంఖచక్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ శంఖచక్రాల గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, శంఖం అంటే సృష్టి యొక్క మూలంగా, అలాగే చక్రం అంటే మార్పులను తీసుకొచ్చేటువంటి సమయంగా కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాదు నిలువు 2 రేఖలను విష్ణువు యొక్క పాదాలుగా, అంతేకాదు మధ్యలో ఉన్నటువంటి నిలువు రేఖని కరుణాదేవికి అర్థంగా కూడా చెప్పుకుంటారు. మనం ఇక్కడ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ టెంపుల్లోకి ముందుకు రాగానే ఇక్కడ స్వామివారి పాదాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసుకోవచ్చు. స్వామివారి పాదాలను కూడా ఇక్కడ దర్శించుకొని ముందుకు వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి 108 మెట్ల ద్వారా స్వామిని దర్శించుకునేటువంటి వెసులుబాటు ఇక్కడ మనకు కల్పించారు. సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టేవారు కానీ, లేదంటే ముందుకు వెళ్ళేవారు కూడా ఇక్కడ స్వామివారి పాదాలను దర్శించుకున్నాకనే స్వామివారి మెట్ల ద్వారా స్వామివారిని దర్శించుకునేటువంటి వెసులుబాటు ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం ముందుగా స్వామివారి పాదాలను దర్శించుకున్న వెంటనే కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకు మెట్ల ద్వారం కనిపిస్తూ ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ 108 మెట్ల ద్వారా మనం పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకునేటువంటి వెసులుబాటు ఇక్కడ మనకు కల్పించారు. స్వామివారిని దర్శించుకోవాలన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి 108 మెట్ల ద్వారానే మనం పైకి వెళ్ళి మనం స్వామివారిని దర్శించుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ మెట్లు ఎక్కలేనటువంటి భక్తుల కోసం కూడా ఎలక్ట్రికల్ వాహనాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు ఈ ఎలక్ట్రికల్ వాహనాల ద్వారా కొండపైకి తీసుకెళ్లి స్వామివారిని దర్శనం చేపించడానికి కూడా ఇక్కడ ఇలాంటి ఫెసిలిటీలు అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి పాదాలను దర్శించుకొని ఇక్కడ 108 మెట్ల గుండా మనం పైకి రాగానే ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఇక్కడ గరుత్మంతుడు కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ గరుత్మంతుడిని చూసుకున్నట్లయితే స్వామివారి యొక్క వాహనంగా కూడా మనం ఇక్కడ ఈ గరుత్మంతుడి గురించి చెప్పుకోవచ్చు. గరుడ అంటే స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాహనంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ గరుడ అంటే మనిషి రూపంలో ఉన్నటువంటి 2 రెక్కలు గల పక్షిగా కూడా ఈయనను భావిస్తూ ఉంటారు. ఎందుకంటే అత్యంత వేగంగా ప్రయాణించేటువంటి వ్యక్తిగా కూడా ఈ గరుత్మంతుడి గురించి ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. సో అందుకేనేమో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గరుత్మంతుడు వాహనంగా మారాడంటూ కూడా ఇక్కడ భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. కింద స్వామివారి పాదాలను దర్శించుకోగానే ముందు చూసుకున్నట్లయితే 108 మెట్ల ద్వారా మనం పైకి రావడం జరిగింది. పైకి రాగానే ఇక్కడ మనకు రైట్ సైడ్లో స్వామివారి వాహనమైనటువంటి గరుత్మంతుని కూడా ఇక్కడ మనం చూసుకున్నాం. అంతేకాదు ఇంకొంచెం ముందుకు రాగానే 7 చిరంజీవులలో ఒకరైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి 27 అడుగుల విగ్రహం అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ స్వామివారి గరుత్మంతుడి విగ్రహాన్ని, అలాగే స్వామివారి దగ్గర ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క 27 అడుగుల అయినటువంటి విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ 27 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే ఇక్కడ మనకు జయగంట మండపం అనేది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం జయగంట మండపాన్ని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తుల మాటల్లో కూడా ఇక్కడ
మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారా? మాది ఇక్కడనే భువనగిరి నుంచి వచ్చారు. ఎట్లా ఉంది ఇక్కడ వాతావరణం? చాలా బాగుంది. దర్శనం చేసుకున్నారా? బాగుంది. లోపల డెవలప్మెంట్ ఉంది. అంటే ఇక్కడికి భక్తులు రావడం, మీరు దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. సార్ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా? చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. దర్శనం చేసుకున్నారా? దర్శనం విధానం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీలు బాగుంది. ఫెసిలిటీ బాగా అనిపిస్తుంది అంటున్నారు. చాలా బాగుంది. వస్తారు చాలా జనాలు కూడా. చాలా మంచిగా ఉంది. చాలా పెద్దగా అవుతుంది. ఇంకా మంచిగా ఉంది. భక్తులకు సౌకర్యాలు మంచిగా బాగా. పేరేంటి? బి సత్యరెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? బీబీ నగర్ నుంచి వచ్చారు. ఈ స్వామివారిని దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి దర్శనార్థం కానీ లేకపోతే ఇక్కడ టెంపుల్ కానీ ఇక్కడ ఉన్న వాతావరణం కానీ ఎట్లుంది? చాలా మంచిగా ఉంది. గాలి వెళ్తురు బాగుంది. ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడికి నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఈ స్వర్ణగిరి ప్రదేశం చాలా మంచిగా ఉంది. భక్తులు ఇట ఎక్కువ మంది అధిక సంఖ్యలో పాల్గొంటారు. మంచిగా 22 ఎకరాల నిర్మించారు గుడి. మంచిగా చూడడానికి మంచి అద్భుతంగా ఉంది. భక్తులు ఇట వేలాది మందిగా తరలి వస్తారు. సంతోషంగా ఉంది దేవుని దర్శించుకోవడం. మీరు దర్శనం చేసుకున్నారు? దర్శనం చేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు వచ్చినటువంటి భక్తులకు పార్కింగ్ కానీ లేకపోతే ఇక్కడ ప్రసాదాలు కానీ లేకపోతే వాటర్ కానీ ఇట్లాంటి ఫెసిలిటీలు ఎట్లా ఉన్నాయి? అన్ని ఫెసిలిటీలు మంచిగా సౌకర్యంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు పార్కింగ్ దగ్గర కానీ ప్రసాదం కౌంటర్లో కానీ అందరు మంచిగా సహకరిస్తున్నారు. భక్తులకు అనుకూలంగా ఉంటున్నారు. చాలా చక్కగా ఉంది. మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి అప్పటికి ఏ సంఖ్య ఎట్లా వస్తున్నారు? ఇంకా అప్పటికిప్పటికి చాలా ఇంప్రూవ్ అయినారు ప్రజలు. ఇప్పుడు అందరికి ఇక్కడ స్పష్టంగా దేవుడు పెట్టి ఇక్కడ తెలిసిందని ఎవరు తెలియదు. ఇప్పుడు అందరికీ ఇప్పుడిప్పుడే జనాలకు స్ప్రెడ్ అవుతుంది. ఇంకా రానున్న తరాల్లో ఫ్యూచర్లో ఇంకా అధిక సంఖ్యలో భక్తులు వస్తారని నేను అనుకుంటున్నాను. చూశారు కదా, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనసుకు ప్రశాంతతను కలిగించేటువంటి ప్రకృతి అందాల నడుమ కొలువైనటువంటి శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకొని మీరు కూడా జన్మజన్మల పుణ్యాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం VS4 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. ఇలా గంట సింబల్ నొక్కడం ద్వారా మేము చేసేటువంటి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.